పీసీ ఘోష్ కమిషన్ ను హైకోర్టు తప్పు పట్టలేదని ప్రొసీజర్లో కొన్ని పొరపాట్లు జరిగాయని మాత్రమే చెప్పిందంటున్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. జడ్జిమెంట్ కాపీ అందాక ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలకు క్లీన్ చిట్ వస్తే బీజేపీ నాయకులకు సంతోషంగా ఉన్నట్లుందంటూ సెటైర్ వేశారు. ఎన్డీఏసీ కూడా కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయన్న రిపోర్ట్ ఇచ్చిందని గుర్తు చేశారు చామల. హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు అంటున్న ఎంపీ చామలతో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్ చూద్దాం. కాళేశ్వరంలో అనేక అవకతవకలు జరిగాయి, ఆర్థిక లావాదేవీలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా హరీష్ రావు పైన, కేసీఆర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కాసేపటి క్రితం అటు హైకోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ప్రధానంగా మీరేమో అనేక అవకతవకలు జరిగాయి అంటూ కూడా ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కరెక్ట్ కానీ అది ఇచ్చినటువంటి ఆధారాల మేరకు లేదంటే నివేదిక మేరకు ఎలాంటి చర్యలు హరీష్ రావు పైన, కేసీఆర్ పైన తీసుకోవద్దంటూ హైకోర్టు చెప్పింది. దీన్ని ఎట్లా చూస్తుంది? పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో కొన్ని ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద యాక్షన్ తీసుకోవద్దనేది ఈరోజు వచ్చినటువంటి తీర్పు. ఇప్పటివరకు మనకు తెలిసిన తీర్పు, ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ కూడా బయటికి రాలే. ఆ తీర్పులో ఉన్నటువంటి అంతర్యం ఏమిటి, ఆ తీర్పులో ఉన్నటువంటి అంశాలు ఏంటి అని అవి వచ్చిన తర్వాత న్యాయ నిపుణులు ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారు. కానీ దానికంటే ముందు తెలంగాణ ప్రజల ముందు ఒక అంశం పెట్టదలుచుకున్నాం. పీసీ ఘోష్ కమిషన్ గారు రాకముందే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు క్లియర్ కట్గా అక్కడ అవకతవకలు జరిగినట్టు ఒక సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ ఇచ్చిర్రు. అంతకుముందు స్టేట్లో ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా అక్కడ అవకతవకలు జరిగినాయి, అక్కడ కరప్షన్ జరిగింది, అక్కడ ఏమంటారు అధికారులు సరి అయినటువంటి చర్యలు తీసుకోకుండా అక్కడ ప్రాజెక్ట్ కట్టిర్రు అని చెప్పేసి అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ మూడు ఏదైతే 1, 2, 3 జరిగినాయో ఇప్పుడు మేము కూడా ఏమంటున్నామంటే, మేము ఏ రోజు కూడా సిబిఐ ఎంక్వైరీ లాస్ట్ ఇయర్ ఆగస్టులో అడిగినప్పుడు కూడా పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా మేము ఎంక్వైరీ చేయమంటలేము. సిబిఐని ఇండిపెండెంట్ ఇంపార్షియల్ ఎంక్వైరీ చేయమనే కోరుకోవడం జరిగింది. అది ఆగస్టులో అడిగినాము, ఇప్పటిదాకా దాని మీద చర్యలు తీసుకోలేదు. నిన్న ఏప్రిల్ 7వ తారీఖు నాడు కూడా మళ్ళీ రాసినాం. కాబట్టి ఇప్పుడు బీజేపీ నాయకుల మీద కూడా గురుతర బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇమీడియట్గా వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ అందరి బాధ్యత ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. గత 10 ఏళ్ళుగా మీరేం చేయలేకపోయారు, దాచుకుంటున్నా చూసి ఊకుర్రు. ఇప్పటికైనా వాళ్ళు దోచుకొని దాచుకున్నట్టుగా మేము నిర్ధారించే ప్రయత్నం చేసినప్పుడు ఒక తీర్పు వస్తే సంబరాలు చేసుకుంటారు. కాబట్టి ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాం. అంటే మీరు మొదటి నుంచి కూడా ఘోష్ కమిషన్ అందరినీ విచారించింది, కేసీఆర్ని కానీ, హరీష్ రావుని కానీ, ఇతర అధికారులను కానీ. అలాంటి నివేదికనే ప్రస్తుతం హైకోర్టు ఒక విధంగా తప్పు పట్టింది. అదంతా కూడా పూర్తిగా హైకోర్టు దాన్ని తప్పు పట్టింది. కమిషన్ అనేది కరెక్ట్గా ఏది కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వలేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. నిజంగా కమిషన్ కరెక్ట్గా ప్రొసీజర్ ఫాలో కాలేదా? కమిషన్ మీద వాళ్ళు ఇచ్చే ఆరోపణలు ఏంటంటే, వాళ్ళు కోర్టుకు ఎందుకు పోయారంటే మాకు సరైన నోటీసులు ఇవ్వలే, మమ్మల్ని యాజ్ పర్ ద రూల్ ప్రకారం, ప్రొసీజర్స్ ప్రకారం మా దగ్గర ఆధారాలు స్వీకరించలేదు అనేది వాళ్ళు ఏదో పెట్టుకురు అర్జీ. 8B కింద నోటీస్ ఇవ్వలేదని అర్జీ పెట్టుకురు. దాని మీద తీర్పు వచ్చింది అంతే తప్ప టోటల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని కరెక్టా, దాంట్లో ఉన్న అంశాలు రైటా రాంగా అనేది చెప్పలేదు వాళ్ళు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మీరు ఇమీడియట్గా వాళ్ళ మీద ఈ రిపోర్ట్ను ఆధారంగా తీసుకొని ఏం చేయొద్దని చెప్పారు. కానీ మీరు మొదటి నుంచి కూడా కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తుంది, ఆ రిపోర్ట్లో నిజాలన్నీ కూడా బయటపడతాయి అంటూ మొదటి నుంచి మీరు ఇదే కమిషన్ ఇచ్చే రిపోర్ట్ పైన ఆధారపడి ఉన్నారంటూ కూడా వీళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. మేము ఏ రోజు కూడా వాస్తవంగా ఆ రిపోర్ట్ మీద ఆధారపడి లేము. ఆ రిపోర్ట్ అనేది ప్రజలకు వాస్తవాలు తెలవాలని చెప్పి మేము పీసీ ఘోష్ కమిషన్ వేయడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయితే ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్ది, వాళ్ళైతే తేటతెల్లని చేసిరు కదా. అంతకుముందు సేఫ్టీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేసిరు కదా. నేను అనేది ఏంటంటే, తప్పు జరిగిందని తెలిసిన తర్వాత దాని మీద పదే చర్చ చేయాల్సిన అవసరం లేదు. హరీష్ రావు కాసేపటి క్రితమే ట్వీట్ చేశాడు, సత్యమేవ జయతి, ఎన్ని కుట్రలు చేసినా సరే నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది అంటూ కూడా చాలా వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం దాకా పండగ చేసుకుంటారు. అందుకే కదా నేను చెప్తున్న తెలంగాణ ప్రజలకు, వీళ్ళు పండగలు చేసుకునే అంత గొప్ప తీర్పు ఏం రాలేదు అక్కడ. కాకపోతే ఏంటంటే పదే మేము చాలా న్యాయం చేసినాం, మంచి చేసినాం ఈ రాష్ట్రానికి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏం చేసిర్రో వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు ఏం చేసిర్రో చెప్పే ప్రయత్నం కూడా ఇప్పుడు బీజేపీ కూడా చేయాలి. బీజేపీ కూడా సిబిఐని ఇమీడియట్గా వార్ ఫ్రంట్గా దింపి వాస్తవాలు తెలియాలి. తెలంగాణ 2 పిల్లలు రిపేర్ చేసి ఈ కుట్రలు ఇవేమీ చేయకుండా పబ్లిక్ ఉపయోగపడే పనులు చేయండి అంటూ కూడా హరీష్ రావు. అది ఎట్లాగూ చేస్తాం, మేమేమి పబ్లిక్ పైసలు దుర్వినియోగం చేయదలుచుకోలేదు. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏం చేయాలనే దాని మీద ఆల్రెడీ డిస్కషన్ నడుస్తుంది.
నిన్న కూడా బొయ్యూరు మేడిగడ్డ దగ్గరికి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ వీళ్ళ తప్పుల్ని మేమేదో చేసేస్తే ఇక దాంట్లో తప్పులన్నీ మాఫ్ అయిపోతాయి అనుకోవడం మాత్రం తప్పని నా బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాను. ఫైనల్గా ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కానివ్వండి, లేదంటే ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అంటారు కాళేశ్వరంకి సంబంధించి? డెఫినెట్గా కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి. 30,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 పైచిలకు కోట్లకు ఎందుకు పోయింది, కాస్టింగ్ ఎక్స్కలేషన్ ఎందుకు అయింది, దీని మీద తేటతెల్లం ప్రజలకు తెలవాలి. ఆల్రెడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం జరిగింది. ఒక చిన్న ఇవాళ జడ్జిమెంట్లో ప్రొసీజర్ మీరు అన్నట్టు 8B ప్రకారం వాళ్ళకు నోటీసులు ఇవ్వలేదన్న విషయం మీద ఈరోజు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు తీర్పు మీద వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటుంది. సో మొత్తానికైతే కాళేశ్వరంలో అనేక అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి. 30 కోట్లు జరగాల్సినటువంటి ప్రాజెక్టు 1,00,000 కోట్లకు పైగా జరిగింది. సో ఖచ్చితంగా దీనిపైన తగిన చర్యలు తీసుకుంటాం. ఈరోజు హైకోర్టు ఇచ్చింది కూడా కేవలం ఏదైతే పీసీ ఘోష్ కమిషన్లో 8B నోటీస్ ఏదైతే ఉందో అది ఇవ్వకుండా విచారించారని మాత్రమే చెప్పింది. అంతకు మించి అందులో పూర్తిగా మొదటి నుంచి జరిగినటువంటి అంశాలపైన ఎక్కడ తప్పు పట్టలేదు. ఇంకా దీనిపైన మేము CBI విచారణకు వెళ్తాము. ఖచ్చితంగా దీనిపైన అవకతవకలు జరిగాయని ప్రజలకు చెప్తాము. అప్పటి వరకు కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకు తగిన శిక్ష పడే వరకు మాత్రం మేము దీనిపైన ఫైట్ చేస్తామంటూ కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్. రెడ్ పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించి ఇప్పుడే సంబరాలు చేసుకోవద్దు అని అంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి, ప్రొసీజర్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయని మాత్రమే కోర్టు చెప్పింది. ఇప్పుడే సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి, కట్టడంలో సరిగా లేదు అని నివేదిక కూడా సమర్పించింది. కాబట్టి ఇది పూర్తి నివేదిక మీద కాదు, కేవలం ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉన్నాయి కాబట్టి దాని మీదనే ఎటువంటి చర్యలు చేపట్టకూడదు అని అంటూ కోర్టు ఇచ్చింది తప్ప ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి సారాంశానికి సంబంధించి కాదు. ఇప్పుడే బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకోవాల్సినంత అవసరం లేదు అని అంటూ చామల కౌంటర్ ఇస్తూ ఉన్నారు. విజిలెన్స్ కమిటీ ఆధారంగా ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకున్నట్టు కూడా చామల చెప్తూ ఉన్నారు.